ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మన నేటి కవిత పదాలతో కవిత నిర్వాహకురాలు అనుశ్రీ గౌరోజ్ గారిది. వారు నిర్వహించే అంశానికి సాటి ఎవ్వరు అనే శీర్షికతో ముంతాజ్ బేగం గారు వ్రాసిన కవితకు చక్కని సమగ్ర విశ్లేషణ పంపించారు మనకు అనుశ్రీ గౌరోజ్ గారు. సాటి ఎవ్వరు సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటిని అధిగమించి ఆమె సాధిస్తున్న విజయాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ షేక్ ముంతాజ్ బేగం గారు రాసిన కవిత సాటి ఎవ్వరు. ఇచ్చిన 6 పదాలను కవితలో ఎక్కడ కృత్రిమత్వం లేకుండా భావ గంభీరంగా ఇమిడ్చిన తీరు ప్రశంసనీయం. విశ్వవేదికకు తెలియనిది కాదు ఆ నారీ నైపుణ్యం అంటూ కవయిత్రి కవితను ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. లోకం ఎంతగా అణచివేయాలని చూసినా వెనకడుగు వేయని నారీమణి నైపుణ్యాన్ని ఈనాటి విశ్వవేదిక గుర్తిస్తోందని చాలా చక్కగా చెప్పారు. పుట్టినప్పటి నుండి స్త్రీ ఎదుర్కొనే వివక్షను, ఆమె నవ్వుపై, నడకపై, ఆఖరికి పుట్టుకపై సమాజం విధించే ఆంక్షలను కవయిత్రి ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు. పక్కలో బల్లెమే ఆమెకు లోకం అనడం ద్వారా సమాజం ఆమెకి ఇచ్చే నిరంతర వేదనను కళ్ళకు కట్టారు. అయినా సరే నిరాశకు లోను కాకుండా సాగే ఆమె ప్రయాణాన్ని అద్భుతంగా వర్ణించారు. అవని ఆకాశాలే ఆమెకు స్ఫూర్తి. స్త్రీ కేవలం ప్రేమను పంచే అమృతమూర్తి మాత్రమే కాదు, అవసరమైతే అలు పెరగని యోధురాలిగా మారుతుందని కవయిత్రి స్పష్టం చేశారు. మట్టిని సైతం బంగారం చేయగల ప్రతిభ ఆమె సొంతమని, నేడు ప్రతి రంగంలోనూ ఆమె పాదముద్రలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆధునిక స్త్రీ సాధికారతను చాటి చెప్పారు. కవిత మిగుంపు చరణాలు ఈ కవితకు ప్రాణం పోశాయి. కష్టాలనే కంటికి కాటుకగా దిద్దుకొని సాగే ధీశాలిగా స్త్రీని అభివర్ణించారు. తన మేధో శక్తితో, సహనంతో ఇంటా బయట సమతూకం పాటిస్తూ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న శక్తి స్వరూపిణి అయిన మగువకు సాటెవ్వరూ లేరంటూ కవయిత్రి ముగించిన తీరు అమోఘం. షేక్ ముంతాజ్ బేగం గారి ఈ కవితలో పదాల కూర్పు, భావ వ్యక్తీకరణ ఎంతో పరిణితితో కూడి ఉన్నాయి. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ స్త్రీలలో స్ఫూర్తిని నింపేలా ఈ కవితను అందించిన ముంతాజ్ బేగం గారికి, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మీ గారికి, సలహాదారులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు, ఆ కవిత అంశాన్ని నిర్వహిస్తున్న నేస్తం మెరుగు అనురాధ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సాటి ఎవ్వరు స్త్రీ సాధికారతను చెప్పే ఒక మంచి కవితకి అంతే సమగ్ర విశ్లేషణ, చక్కని పదాలతో సమగ్ర విశ్లేషణ చేసిన అనుశ్రీ గౌరోజ్ గారికి శుభాభినందనలు, అలాగే ధన్యవాదస్తుతులు. అలాగే చక్కని కవితను అందించిన ముంతాజ్ బేగం గారికి శుభాకాంక్షలు, ధన్యవాదస్తుతులు.